ఒక ఉత్సవం భయానకంగా మారిన ఒక ప్రాంతం, ఒక ర్యాలీ మోకదాడిగా మారిన ఒక ప్రాంతం. సెప్టెంబర్ 5, 2025 తారీఖున గణేశుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసే ప్రాసెస్లో భాగంగా అతి గౌరవంగా, అతి హుందాగా దేవుడిని ఆరాధిస్తూ, గౌరవిస్తూ, నృత్యాలు చేస్తూ నిమజ్జనం చేయాల్సిన ఆ సమయంలో దాదాపు ఒక 30 మంది దళితులని దారుణంగా కొట్టడమే కాకుండా మైనర్ దళిత బాలుడు అజయ్ని ఒక కత్తితో స్టాబ్ చేశారు, పొడిచారు. అతనితో పాటు అతన్ని కాపాడటానికి వచ్చిన దాదాపు 20-30 మందిని కూడా అక్కడ విచక్షణారహితంగా పోలీసుల ముందే దాడి చేయటం జరిగింది. ఇది కేవలం ఒక దాడి మాత్రమే కాదు. 2025 సంవత్సరంలో జెన్ జీ కిడ్స్ గురించి మాట్లాడుకుంటున్న ఈ రోజుల్లో కూడా కులం అనే మలం మెదళ్లలో ఉన్న మనుషులు ఇంకా మన మధ్యలో ఎలా ఉన్నారు అని తెలిపే ఒక సంఘటన. ఇంకా కొన్ని గ్రామాలలో, కొన్ని ఊర్లలో, కొన్ని టౌన్లలో కులం ఎలా ప్రవహిస్తుందో ఏరులై ఆ వీధులు చెప్పే ఒక సంఘటన. ఈరోజు ఎవరి గొంతులైతే మోగబోవాలని బడాబాబులు, రాజకీయ నాయకులు, మన మీడియా సంస్థలో కోరుకున్నాయో ఆ గొంతుల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఏ గాయాలైతే ఈ సమాజం మర్చిపోవాలనుకుంటుందో ఆ గాయాలని మీకు పరిచయం చేస్తున్నాం. అండ్ a reality that needs justice. ఏ నిజానికైతే న్యాయం చేకూరాలో ఆ నిజాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. కైకలూరు గ్రామ ప్రజలకు హెచ్చరిక. ఈ నెల 5వ తేదీ కైకలూరు గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా జరిగిన గొడవలను పురస్కరించుకొని మరలా ఎటువంటి గొడవలు జరగకుండా ముందస్తు చర్యగా కైకలూరు మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారు కైకలూరు గ్రామంలో సెక్షన్ 144, సెక్షన్ 163 విధించడం జరిగినది. టు ఆల్ ది ప్రశ్న వ్యూవర్స్, ఇప్పుడు మనం ఉన్న ఈ కైకలూరు నియోజకవర్గంలో దానగూడెం అనే మాల కులస్తులు ఎక్కువగా నివసించే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పూర్తిగా పోలీస్ పహారాలో, కర్ఫ్యూ వాతావరణంలో మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు బ్యాక్ సైడ్లో శ్మశానం, ఇటువైపు అంతా కూడా మొత్తం ఈ దానగూడానికి సంబంధించి చుట్టుపక్కల కూడా మొత్తం పోలీస్ పహారా ఉంది. అయినా సరే రిస్క్ చేసి ఈ ఏరియాకి మేము రావడం జరిగింది ఈ లోకల్స్ కొంతమంది సహాయంతో. మొత్తం అంతా ఇదంతా ఆ కాలవలో కరకట్లన్నీ దాటుకుంటూ మేము వచ్చాము. లెట్స్ గెట్ ఇన్ టు దానగూడ. హాయ్. సో ఈరోజు మనం విక్టిమ్స్ ఫ్యామిలీ, ఇందాక నేను మీకు చెప్పిన ఈ దానగూడానికి సంబంధించిన బాబు ఎవరైతే ఉన్నారో ఆ బాబు మీద దాడి చేశారు కదా, ఆ కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏలూరు హాస్పిటల్లోనే ఉన్నారు. నౌ వీ హ్యావ్ హిస్ సిస్టర్. తన పేరేంటమ్మా అనేది? రేఖ. తమ్ముడి పేరు అజయ్. రైట్. సో ఇప్పుడు మనం లెటెస్ట్ టాక్ టు హర్. అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సెప్టెంబర్ 5 ఏం జరిగింది అనేది క్లియర్గా చెప్పండి. స్కూటీ మీద మా తమ్ముడు అండి, ఇంకొక అతను సన్ని, ఇంకొక చిన్నపిల్లడు ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు బండి మీద. రేషన్ బియ్యానికి వెళ్తున్నాను సార్. నేను వెనకాల ఉన్న సంచించుకొని, అన్నానండి పర్లేదు, వెనకాల ఉన్న సంచించుకొని వాళ్ళు బండి ముందే ఉంది, నా ముందే. అయితే ఆరున కొట్టారు. మీరు ఉన్నారు అక్కడే? అక్కడే ఉన్నా నేను. ఓకే. అయ్యేసరికి వాళ్ళు దారి పట్ల ఆరున కొట్టేసరికి ఆరున కొడతారు, నాకు కొడకలారని వచ్చేసి మా తమ్ముడు లాక్కెళ్ళిపోయారు. బండి మీద ఉన్న ఇద్దరిని పడేసి కింద తొక్కేశారు. రాడ్లు పెట్టి కొట్టారు. వాళ్ళు పారిపోయి ఇంటికి వచ్చేసారు. మీ తమ్ముడితో ఉన్న వాళ్ళు? మా తమ్ముడు కొడుతున్నారా, నేను వెళ్ళాను సార్. అయ్యేసరికి నన్ను కూడా లాక్కెళ్ళిపోయి ఇష్టసరం కొట్టేశారు. మిమ్మల్ని కొట్టారా? కొట్టారు సార్, కొట్టారు. రాడ్లు పెట్టి వాళ్ళ దగ్గర కత్తులు, చాకులు ఎన్ని ఉన్నాయి. కత్తులు
అవన్నీ ఉన్నాయి. వాటితో కూర్చొని మొత్తం ఉంది పొట్ట మీద. జస్ట్ సో యు నో వ్యూవర్స్ కోసం, ఈ పాప చెప్తున్నది ఒకవేళ మీరు అబద్ధం అనుకుంటే, అంటే వాళ్ళ దగ్గర కత్తులు కర్రలు ఉన్నాయి అంటే ముందుగానే ఉన్నాయి, మీ అందరికీ అనుమానం రావచ్చు గణేష్ విసర్జనకిను ఈ కత్తులకి చాకులకి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు. అయితే గణేష్ విసర్జన టైంలోనే ఈ గొడవ జరగక ముందే నేను మీకు ఒక ఫుటేజ్ ఇప్పుడు నేను వేస్తాను చూడండి. ఆ ఫుటేజ్లో క్లియర్గా కర్రలు పట్టుకొని వాళ్ళు ఆల్రెడీ నిమజ్జనానికి వస్తూ ఉన్న ఫుటేజ్ మనకి ఇక్కడ లోకల్స్ ఇచ్చారు. ఒకసారి అది చూడండి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది వాగుతారు కామెంట్ సెక్షన్లోకి వచ్చి, ఏమనంటే ఈ అమ్మాయి నిజం చెప్తుందని ఏంటి, కర్రలు పట్టుకొని ఎవరైనా గణేష్ విసర్జనకి వస్తారా అని అనే పోరంబోకు ఎదవల కోసం ఒక వీడియో వేస్తాను, మీరు చూడండి. అంటే మీరు పక్కనే ఉన్నారు కాబట్టి మీరు మీ తమ్ముడిని కట్ చేయడాన్ని మీరు చూసారు దగ్గర ఉండి. నేను లేకపోతే చనిపోయాడే. అవునా? ఇమీడియట్గా మీకు ఎవరు హెల్ప్ చేయలేదు అక్కడ లోకల్స్ కానీ? లేరు, అందరూ ఆడవాళ్ళే, మా ఊరోళ్ళు లేరు. మమ్మల్ని కొట్టినా మా ఊరోళ్ళు వచ్చారండి, మా ఊరోళ్ళు అందరూ. ఈయన కూడా కొట్టేశారు. ఎవరిని? మా ఊరోళ్ళు కూడా. అంటే యాక్చువల్గా మిమ్మల్ని కొట్టారంటున్నారు కదా, దెబ్బలు తగిలినాయా? తగిలినాయండి. అవునా? వీపు మీద. అవును, ఫేస్ వాచ్ ఉంది అదేనా? రాడ్లు పెట్టి కొట్టారు. సో మీకు అక్కడ లోకల్స్ ఎవరు కూడా అంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే మొత్తం వాళ్ళే కొట్టారు? ఓకే. ఎవరు కొట్టారు పేర్లు చెప్తారా? ఎవరు? పూర్ణ అండి, పూర్ణ కొడుకు, వాళ్ళ మేనల్లుడు ఇద్దరు. పేర్లు ఏంటాలి? వాళ్ళు బాబీ అండి, కొల్లి బాబీ. కొల్లి బాబీ అక్కడ ఉన్నాడా? ఉన్నాడండి, స్టార్టింగ్ అసలు అతనే ఉన్నాడు అక్కడ. ఈ ఈ కొల్లి బాబీ అనే వ్యక్తి ఏంటి, ఆడి కథ ఏంటి, వాడేంటి అనేది నేను క్లియర్గా ముందుకెళ్ళిన తర్వాత నేను మీకు చెప్తాను. ఆల్రైట్. సో మీకు నిజంగానే అక్కడ ఎవరు సహాయం చేయడానికి రాలేదా? మీ ఊరు మీ ఏరియాకి సంబంధించిన వాళ్ళు తప్ప? వచ్చారండి, మా ఊళ్ళో వచ్చారు, వేరే వాళ్ళు రాలేరు. అంతే. ఏమన్నారు కొట్టేటప్పుడు? మిమ్మల్ని కాస్ట్ పేరు పెట్టారు. ఏమని తిట్టారు? కొడకలారా, మాల్లని జిల్లారా, మిమ్మల్ని అరికతం సంకేతం తిట్టారు. అవునా? ఇన్స్టాలో కూడా పెట్టారు కామెంట్స్. ఇన్స్టాలో కూడా అంటే ఈ దాడి జరిగింది కూడా పెట్టారు. సేమ్ ఇట్లా కాస్ట్ అబ్యూస్ చేస్తారు. ఏదన్నా నిమజ్జనం కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు, అంటే ప్రొసెషన్స్ ఏమన్నా జరుగుతున్నప్పుడు అక్కడ పోలీసులు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఉన్నారా? మరి వాళ్ళు మీ దగ్గరికి రాలేదా? వాళ్ళకే సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా సపోర్ట్ అంటే కర్రలు ఇచ్చి మమ్మల్ని కొట్టమంటున్నారు వాళ్ళే, పోలీసులే. ఎందుకు పోలీసులకి ఏమంత ఇదైంది తెలియదండి, వాళ్ళ పక్కన సపోర్ట్ చేశారు వాళ్ళు కూడా. రోజు హాస్పిటల్కి తీసుకెళ్తే కూడా మాకు ఎటు దారి లేదు, చుట్టూరు మొత్తం మూసారు వాళ్ళే, కాపులే. పోలీసులు కూడా మమ్మల్ని అన్నాము హాస్పిటల్కి. మేము చెరుగట్లని తీసుకెళ్ళాం మా తమ్ముడిని. చెరుగట్ల తీసుకెళ్ళారు ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి వెళ్తుంటే వీళ్ళు ఉన్నారు కాబట్టి ఆపేస్తున్నారు. కొడతాక మళ్ళీ ఓకే చెరుగట్ల అంటే తీసుకెళ్ళాం హాస్పిటల్కి. అంటే మనం ఎలాంటి సొసైటీలో బతుకుతున్నాము, ఒక దేవుడికి సంబంధించిన గౌరవప్రదంగా తీసుకెళ్లాల్సిన ఒక నిమజ్జన కార్యక్రమంలో ఒక మైనర్ పిల్లాడు, కులాలు మతాలు కాసేపు పక్కన పెట్టేద్దాం, వాడి మీద కొంతమంది మూకగా దాడి చేయడమే కాకుండా అడ్డెళ్ళిన వాళ్ళ అక్కను కొట్టడం, అక్కడ పోలీసులు చోద్యం చూస్తున్నారంటే అంటే వాట్ కైండ్ ఆఫ్ అ సొసైటీ అండ్ సిస్టమ్ వీఆర్ లివింగ్ ఇన్. ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ తర్వాత మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రభుత్వాన్ని ఏమన్నా అడగాలనుకుంటున్నారా? వాళ్ళకి శిక్ష పడాలి సార్. కొల్లు బాబీకి పూర్ణ కొడుకు, వాళ్ళ మేనల్లుళ్ళు. ఇంతకుముందు మీకు ఏమన్నా? లేదండి. ఏమన్నా తగాదలు కానీ ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేదు. ఏమీ లేవు. అంతేనా? ఏం తగాదలు లేవు? లేవండి. సో కొల్లు బాబీ అనే వ్యక్తి నాకేం సంబంధం లేదు ఇక్కడ, నేను తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళానని చెప్పి నాకు వీడియో స్టార్టింగ్ ఉంది అతనే, నేను చూసాను. అవునా? స్టార్టింగ్ ఉంది అతనే, కారు కూడా పక్కనే ఉంది. ఓకే. సో కొల్లు బాబీ ఇస్ దేర్, అక్కడే ఉన్నాడు. కొల్లు బాబీని అరెస్ట్ చేశారా పోలీసులు? లేదండి, లేదు. ఎప్పటికీ అరెస్ట్ చేయాలి. మనం ఈరోజు డేట్ సెప్టెంబర్ 9, 2025. సెప్టెంబర్ 5వ తారీఖు అంటే 4 రోజుల క్రితం జరిగిన ఒక మైనర్ పిల్లాడి మీద జరిగిన ఒక చాలా దారుణమైన దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించిన నేరస్తుల్ని ఇంకా పట్టుకోలే పోలీసులు స్టేట్మెంట్లు ఎంత వేగ్గా ఉన్నాయో నేను చెప్తాను చూడండి. ఘటన జరిగింది, నిందితుల్ని అరెస్ట్ చేశాం అని చెప్తున్నారు. ఏ నిందితులను అరెస్ట్ చేశారు, ఎవరెవరిని అరెస్ట్ చేశారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఇవేమి మాత్రం పోలీసులు చెప్పట్లేదు. నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ పాపతో కానీ ఇక్కడ ఉన్న ఈ ప్రజలందరితో కానీ మాట్లాడిన తర్వాత సిఐని కలుద్దాం,
పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళు కలుద్దాం, వాళ్ళు ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఏం చేశారు అనేది కూడా తెలుద్దాం. దాంతోపాటు ఈ బాబీ గాడు ఏంటి, ఈ కథలు ఏంటో కూడా నేను మళ్ళీ మీకు చెప్తా. ఇప్పుడు అజయ్ తండ్రి ఉన్నారు, లిటరల్లీ ఇష్యూ జరిగిన తర్వాత నుంచి ఒక ట్రొమాటిక్ స్టేజ్లో ఉన్నాడు ఆయన. ఎందుకంటే మన పిల్లల్ని ఎవరైనా సరే అట్లా బ్లేడులతో కత్తులతో కోసేస్తే ఆపటానికి వెళ్ళిన కూతుర్ని కూడా కొడితే ఆ సిచ్యువేషన్ ఎంత ప్యానిక్గా ఉంటుంది, ఎంత ట్రొమాటిక్గా ఉంటుంది అనేది అది పడుతున్న వాళ్ళకే తెలుస్తుంది, రైట్? సో అన్న నమస్తే అన్న. మీ పేరు? పైదు శ్రీను. శ్రీను. సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆ రోజు మీ అబ్బాయి మీద ఇలా దాడి జరిగిన మీరు ఎక్కడున్నారు? ఆడపాకలు ఉన్నారు, మీరు ఇక్కడ లేరు. మీకు ఎవరు చెప్పారు ఈ విషయాన్ని? నా ఫోన్ వచ్చింది. మీరు వచ్చారా వెంటనే? వచ్చాను. దారి లేదంటే బండి అవతల పెట్టేసి మరి జనంలో తప్పకుండా వచ్చాను. అప్పటికే పొడి చేసాడు మా అజయని. పూర్ణ కూడా మా అబ్బాయిని లేపి అవతల పడేసి కొల్లిబాబీ దగ్గర నుండి జరిపించాడు అంతా. కత్తిట దింపి కోడికత్తో పోసి లేపి పడేసారు. రాడ్లతో పూర్ణ మేనలు ఇద్దరు, కార్తీక్ అన్నవాడు, ఇంకొక కుర్రాడు, బాల్ అన్న కుర్రాడు, మొత్తం అందరూ ఉన్నారు. పిచ్చుకలు రాజేష్ అన్న కుర్రాడు, పేర్లు అయితే నాకు రాట్లా గొప్పుకుని ఉన్నారు చాలా. పర్లేదు, రాడ్డు కొట్టారు. హాస్పిటల్ తీసుకెళ్తే నా జనంలో నన్ను నాన్నమలకి అట్లా నన్ను చంపేసేవాళ్ళు. అంటే మీరు వాళ్ళ తండ్రి అని తెలీదు. ఈ ఊరన్న సంగతి ఆ జనం చీకట్లు కరెంట్ తీస్తున్నారు, కరెంటు వేస్తున్నారు. కొట్టేటప్పుడేమో వాళ్ళు కొట్టేటప్పుడు కరెంట్ వేస్తున్నారు మా ముఖం మీద. మమ్మల్ని వెంటనే కరెంట్ మీద ఆపి మళ్ళీ వెంటనే ఎత్తున్నారట. అట్లా కొట్టుకుంటే రాళ్ళు ఎట్టు కూడా 30 మంది లేరు. వాళ్ళు 400-300 పైనే ఉన్నారు జనం. అందరూ రాడ్లు, కత్తులు, అసలు ఒక రకంగా అన్ని ఆయుధాలు మారణాయుధాలు తోరుకుంటూ మొత్తం దౌంతరి అవతల దాకా వచ్చేసారు. మొత్తం ఇదంతా చేపించేదంతా కొల్లిబాబీ గడు, పూర్ణగడు ఇంకా ఉండరు. ఏంటి మీరంటే ఎందుకంత పగా? ఈ ఎట్ట వచ్చింది తెలియదు. మాలో అంటే గట్టలా అటు వెళ్తాం, మేము గట్టలా కొద్దిగా కూతో కాదో లెవెల్లోకి వచ్చారు మనవాళ్ళు. అవి బళ్ళు వేసుకుని వెళ్తా ఉంటున్నారు కదా. ఈ అడక దింగిన వాళ్ళు ఈ బళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అన్న గరాణ ఒకటి వచ్చింది లంజోళ్ళకి. ఈ బూతులు అసలు నానా బూతులు ఆడవాళ్ళు ఇంకా మాల లంజిల్లారు, మాలనా కొడుకులారు, నానా బిభత్సం తౌరేసి అసలు అందరూ ఉన్నారు, ఊరందరూ ఉన్నారు. చాలా మంది చిన్న పిల్లలు అందరూ ప్యాకింగ్లో ఉన్నారు. అందరూ ప్యాకింగ్ వెళ్ళిపోయారు. అందరూ చిన్నోళ్ళు ఉన్నారు కాబట్టి తోరుకుంటూ వంతుల వాళ్ళు తోరేసారు. రాళ్ళెట్టు కర్లెట్టు మొత్తం రాడ్లెట్టు. అంటే కుల వివక్ష ఎక్కడుంది? కుల వివక్ష నిజంగా ఉందా? కొల్లిబాబీ అన్నవాడు మాల లంచి కానీ మాలనా కొడుకు కానీ ఈ రోడ్డు అంటే తిరిగిన పూర్ణ కొడుకు అదే మాట అన్నారు. అందరిని అడగండి, ఎంక్వైరీ చేయండి మీరు. ఈ రోడ్డు అంటే తిరిగి మళ్ళీ చెప్పండి. మా రోడ్డు అంటే తిరిగితే ఇక్కడి నుంచి ఆ మాలనా కొడుకు మాల లంచి ఎవడైనా సరే మా రోడ్డు అంటే తిరిగితే ఇక్కడి నుంచి మీ సంఘ స్తోత్రం నా కొడలారు అన్నాడు. సవాల్ చేశారు. కొల్లిబాబీ గడును పూర్ణగడు ఉన్న తులసి పూర్ణగడు. ఏ పార్టీ గాడు? బాబీగడు జనసేన. అందరూ తెల్ల సొక్కాలు, ఎర్ర కండవాళ్ళు, రాడ్లు, కర్రల, కోడికత్తులు, ఒడ్లను కోడికత్తులు. ఆ లైన్లోకి వస్తే సంగతి చూస్తా ఉంటున్నారు. అసలు నడవనేమన్నారు మమ్మల్ని. పిల్లోడిని హాస్పిటల్ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ మాకు దారి చెరువు గట్లాంటి తీసుకెళ్ళాము పిల్లోండి అబ్బాయి అజయ్. పోలీసులు ఏమంటున్నారు? ఎందుకు వదలట్లా? అటు వెళ్ళిపోయి మీకు దారి లేదు, మమ్మల్ని తోడేస్తున్నారు. మేము అంత కలిపి 30 మంది అవుతాం. కులభావన తెచ్చుకోనైనా నన్ను గెలిపించండి అని మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్? మీరు కాదా ఇలాంటి మాటలు మాట్లాడి రెచ్చగొట్టింది? సరే, మీరు రెచ్చగొట్టలేదు అనుకుందాం కాసేపు. మీ పార్టీకి సంబంధించిన ఒకడు కులం పేరుతో, అంటే మనకి ఒక మాట అనటానికి కూడా, దళితులని ఒక మాట అనటానికి కూడా, ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలుగా అంటరానితనాన్ని, చెరువుల్లో నీటిని కూడా తాగనీయకుండా, వీధుల్లో నుంచి వెళ్ళాలంటే చొక్కాలు ఇప్పాలి, చెప్పులు ఇప్పాలి అని చెప్పని, జాకెట్లు తీయాలని చెప్పని, అలాంటి అణచివేతకు గురైన ఒక వర్గాన్ని రాజ్యాంగం మనం నిర్మించుకున్న తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రాసిన SC/ST అట్రాసిటీ చట్టాలు, ఆయన తర్వాత రాసుకున్న మనం SC/ST అట్రాసిటీ చట్టాలు అయితే ఉన్నాయో వాటిల్ని గౌరవించకుండా కులం పేరుతో తిడుతూ ఈ దారిలో ఎలా వస్తారో చూస్తామని మదం బట్టి కొట్టుకుంటున్న సైకో నా కొడుకులకి ఎలాంటి శిక్ష మీరు విధిస్తారో మేమందరం చూద్దాం అనుకుంటున్నాం సార్. మీరు దాని మీద ఎలా రెస్పాండ్ అవుతారో మేము దాని గురించి చూద్దాం అనుకుంటున్నాం సార్. ఈ నియోజకవర్గపు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు, ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్. ఆయన అంటే ఒక అజాత శత్రువుగా బయట చెప్తూ ఉంటారు, చెప్పటమే మంచోడు అని చెప్పని. మరి మీ మంచితనాన్ని శ్రీనివాస్ గారు ఇప్పుడు బయట పెట్టాలా? ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏమంటాడు ఆయన? నా భార్యకు బాగాలేదు కాబట్టి నేను రాలేపోయాను అని కదా. బాగుంది. కుటుంబంలో బాగాలేకపోతే ఎవరు ఫోర్స్ చేయరు, మనందరం కూడా ముందు మన ఫ్యామిలీయే ఫస్ట్, కరెక్ట్. మరి అదేంటది అల్లు అర్జున్ గారి
నానమ్మ ఎవరో చనిపోతే అక్కడ భలే ప్రత్యక్షమయ్యారు మీరు. అంటే మీ మంచితనాన్ని ఇప్పుడే సార్ చూపించాలి. కామినేని గారు, రంగా విగ్రహం మీద మట్టో మసో పూస్తే ఇమీడియట్గా 30-40 మందిని బ్యాచ్ మొత్తం 34 మందిని లేపేశారు కదా, మీరు తీసుకెళ్ళిపోయారు కదా, అరెస్ట్ చేశారు కదా. ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఈ బాబీ గారిని ఎందుకంటే అరెస్ట్ చేయాల? ఓపెన్గా చెప్తున్నారుగా, లైవ్ విట్నెస్ ఉన్నారుగా, ఎందుకు చేయాల? చూద్దాం ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిజాయితీ, నీతి, మీ మానవత్వం ఏంటనేది చూద్దాం. ఈ ఇష్యూ జరిగిన తర్వాత నేను వస్తున్నప్పుడు కానీ నిన్నటి నుంచి నాకు వినిపిస్తున్న ఒక వార్త, మీకు డబ్బులు ఆఫర్ చేశారు, మీరు తీసుకొని సెటిల్ చేసేసుకుంటున్నారని చెప్పిన ఒక వార్త వినపడుతుంది. ఎంతవరకు నిజమైంది? మా కుటుంబాన్ని చంపేమని రాజీ పడితే మా కోసం మా ఊరంతా మొత్తం మా ఊరే కాదు అన్ని ఊళ్ళో సపోర్ట్ చేశారు. మాకు ఎందుకు డబ్బులు, నాకు ఏం అవసరం లేదు. ప్రాణాలు పోయినా సరే నేను రాజీ పడిన వాళ్ళు జైలుకి వెళ్ళాలి. నాకు కావాల్సింది ఒకటే, ఈ కొల్లిబాబు అన్నోడు ఇసుక దందా మాఫియా మొత్తం అన్ని చేస్తాడు, అన్ని దందాలు చేస్తాడు, ఇసుక దందాలు కడాడు. ఎవరు అడిగేవాడు లేడు, ప్రశ్నించేవాడు లేడు. ఎవరిని అడిగితే వేసేస్తారు అంతే. అంతే ఎక్కడ దొరికితే అక్కడ వేసేస్తారు. కొల్లిబాబు కూడా పూర్ణ కూడా అంతా అదే బ్యాచ్ మొత్తం. బయట వాళ్ళతో కొట్టిస్తారు, వాళ్ళు బయట పడరు. ఓకే, చేపించినట్టు తెలియదు అది. రైట్, చూద్దాం. బాబీ గురించి కూడా మాట్లాడదాం. ఊరేగింపు జరుగుతుంది సార్ అక్కడ. అంటే వెళ్ళాలన్నా రావాలన్నా కైకలూరు, మాకు అదొకటే రోడ్డు సార్. ఓకే, ఆ సెంటర్లో జరుగుతుంది సార్ ఊరేగింపు. జరుగుతుండగా వెళ్ళిన తర్వాత అక్కడ దారి లేదు సార్, పక్క సైడ్ కాదు. ఆపితే పోలీసులు వచ్చారు సార్. పోలీసులు వచ్చి ఎరా గొడవకు వచ్చారా లంజోళ్ళరా అని చెప్పి, అవును సార్, మా మీద ఎగిరారు సార్. ఎగిరితే అక్కడ వాళ్ళందరూ కుర్రోళ్ళు కొంతమంది వచ్చేసి సార్ లంజోళ్ళు గొడవలకు వచ్చేసారు అని చెప్పి క్యాష్ని తిట్టారు సార్. నేనేమనలేదు సార్, అది కాదని ఇలాగ కోట మింకి వెళ్తున్నామని అని చెప్పి సంచులు చూపించాను సార్. అయినా సరే నన్ను బండి మీద లాగేసి, నా కొడుకులు అంతే మా లంజోళ్ళు ఏం చెప్పి బండి మీద లాగేస్తా. ఆ డీజే వ్యాన్ అక్కడ డ్యాన్స్లు వేస్తున్నారు సార్. అయినా సరే డీజే ఆపలేదు సార్, అంత గొడవ అయినా సరే. నన్ను మధ్యలో లాక్కెళ్ళిపోయి రాటించుకుని కొట్టేశారు సార్. శివ అని, కైకలూరు శివ సార్, రాటించుకుని కొట్టేశాడు సార్. తర్వాత కర్రలు ఇవన్నీ పట్టుకొని కొట్టేస్తున్నారు సార్. నన్ను ఒక్కనే మధ్యలో పెట్టేసిన తర్వాత అది కార్తీక్ అన్నవాడు ఇక్కడ అదే కోడికత్తిలో ఉంది సార్, అది ఇలా దింపేసాడు సార్. పొడిచేసాడు, లాగుతున్నాడు సార్. నేను ఎప్పటికీ అది రావట్లేదు, అది బలవంతంగా లాగేస్తున్నాడు, రావట్లేదు. బలవంతంగా పెట్టేసి స్పీడ్గా లాగేసాడు సార్. అది పాటలు అనుకుంటే సీడ్కుంటూ వచ్చేసింది సార్. ఇంతలోకి అటు నుంచి పని నుంచి వస్తున్నాడు అంత సార్ బాలు అన్న, మా ఊరు ఆయన. వస్తున్నాగా ఎవరిని అబ్బా కొట్టేదని చెప్పి సోజీ పట్టి నేను అన్నాడు సార్. నన్ను చొక్కి పట్టుకొని ఆ గుంపుల నుంచి బయటికి లాగేశాడు సార్. తన్ని రెడ్ కంట వేసుకొని ముసుకేసి తీసుకెళ్ళిపోయారు సార్. పక్కే తీసుకెళ్ళిపోయి తన్ను కొట్టేశారు సార్. అంతే సార్. లేదు సార్, పోలీసులు వచ్చారు సార్. ఫస్ట్ పోలీసులు వచ్చి గొడవకు వచ్చారు లంజోళ్ళారు అని చెప్పి మా మీద ఎగిరారు సార్. వీళ్ళు కూడా వచ్చేసారు సార్. వెంటనే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాక ఇల్లు చుట్టుపట్టు ఉన్నారు సార్. తర్వాత మమ్మల్ని కొడుతున్నాక వాళ్ళు సైడ్ అయిపోయారు, కానీ వాళ్ళు ఆపుదానికి రాలేదు సార్. రాలేదు సార్. మా బాలు అన్నవాడు వెళ్ళి తను సార్ వెళ్ళి అడిగాడు సార్, ఇలా కొట్టేస్తున్నారు సార్, ఆపండి సార్, చచ్చిపోలాగా ఉన్నాడు అని చెప్పి అన్నారు సార్. అయినా సార్ పట్టించుకోలేదు సార్, ఇంకా సైడ్ అయిపోయారు బాగా. తర్వాత ఆ కుర్రోళ్ళు ఏం చేశారంటే పోలీసులు ఎక్కువ ఉన్న లాఠీలు ఉంటాయి కదా సార్, అవే వాళ్ళు లాక్కొని స్టిక్కులు వాళ్ళు మమ్మల్ని కొట్టారు సార్. తర్వాత మా అమ్మ మా అక్క వీళ్ళందరూ వస్తే సార్, వాళ్ళు వాళ్ళ అమ్మాయిలు మమ్మల్ని తీసుకెళ్ళడానికి అంటే కల్తీరు కట్టిపోయింది సార్. అంతలోకి ఆ బ్లడ్ చూసి అడిగిపోతే నన్ను వస్తే సార్ మా అమ్మని బెదిరించారు సార్ మొత్తం అందరూ పోలీసులు. అటు వెళ్తే మిమ్మల్ని కూడా చంపేస్తారు,
అప్పటికే పోలీసులు కాలు మీద పడిపోతున్నారు సార్, మా పిల్లల్ని తీసుకురండి, మా పిల్లల్ని హాస్పిటల్ తీసుకుని అని చెప్పి. అటు వెళ్తే మమ్మల్ని కాడ చంపేస్తారని చెప్పి బెదిరిస్తే సార్ మా అమ్మలు ఆకుండా వచ్చేసారు సార్ నా దగ్గరికి. నన్ను తీసుకొస్తున్నాక బండి ఎక్కిస్తున్నాక మా అమ్మని కొట్టేశారు సార్. మా అమ్మని ఇప్పుడు ఇంటికాడ జస్ట్ ఒక గంట క్రితం వెళ్ళారు సార్ ఇంటికి. మా అమ్మనే మా అక్కనే వాళ్ళ అమ్మ మొత్తం అందరిని కొట్టేశారు సార్. శివ సార్, పూర్ణ, కార్తిక్, మెకానిక్ శివ అని ఇంకో ఆయన ఉంటాడు సార్, బాలు సార్, పిసుకుల రాజేశ్వరుడు, బొబ్బు అని కొల్లిబాబి వాళ్ళ తమ్ముడు సార్. కొల్లిబాబి ఏంటంటే సార్ అసలు మొత్తం కుర్రోళ్ళు రెచ్చిపోయేది అసలు ఆయన చూస్తారు, మొత్తం అందరు రెచ్చిపోయేది ఆయన చూసి రెచ్చిపోతున్నారు సార్ అక్కడ వాళ్ళు. నాకేం అక్కర్లేదు కానీ సార్ వాళ్ళు అరెస్ట్ చేస్తే సరికొస్తుంది. ఇక్కడ 14 పైన పడ్డాయి సార్, ఇక్కడ ఒక 4-5 పడ్డాయి సార్. నేను అజయ్తో పాటు లేనన్నా, నేను పనికి వెళ్ళి వస్తున్నాను. నేను పనికి వెళ్ళి వస్తుండగా మా ఊరు అంటే మా ఊరు రోడ్లో బొమ్మ ఊరికం జరుగుతుంది. రోడ్డు బ్లాక్ చేస్తుందన్న, డీజేలు డ్యాన్స్లు అలా జరుగుతుంటే నేను పక్కకి వెళ్ళి ఆగాను. పక్కకి వెళ్ళి బండి ఆపాను. అయితే ఈలోపు ఆ గుంపులో గొడవ జరుగుతున్నట్టు అనిపించింది. ఏంటా అని వెళ్ళి పక్క నుంచి వెళ్ళి చూశాను. అజయ్ అనే కుర్రోడ్ని చాలామంది అలససానంగా కొట్టేస్తున్నారు, వంగ తీసి కొట్టేస్తున్నారు. కుర్రోడ్ని నేను వెళ్ళి వెంటనే నాకు భయం వేసి పోలీస్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా కొట్టేస్తున్నారు సార్ కుర్రోడ్ని, ఒక్కడిని చేసి చూస్తున్నారు కదా మీరు, ఒక్కడిని చేసి అలా కొట్టేస్తున్నారు సార్, చూడండి సార్ ఆపండి సార్ అంటే అవునమ్మా అన్నారు. పోలీస్ సార్ కూడా ఒక్కడిని చేసి కొట్టేస్తున్నారంటే అవును అన్నారు. ఆపండి సార్ అంటే ఇంకా పోలీస్ సార్ కూడా ఏం స్పందించలేదు. ఇంకేమైనా పోలీస్ సార్తో మాట్లాడుతూ ఉండగా నన్ను వెంటనే పట్టుకుని మెడ ఈడు మాల కొడితే ఈ నేసేంటర్ అని పట్టుకుని. అవును సార్, కానిస్టేబుల్తో మాట్లాడుతుంటే ఈడు మాల కొడితే ఈ నేసేంటర్ అని నన్ను వెంటనే మెడచ్చుకొని రోడ్డు మీద నుంచి పక్కనకి ఇల్లు ఉందన్న దూరంగా, ఆ ఇంటి దాకా లాక్కెళ్ళిపోయి నన్ను అక్కడ కొట్టేసి పడేశారు కర్రలతో. పోలీస్ చేతుల్లో ఉన్న లాఠీలు ఇచ్చుకొని నా తలకేమి పగలు కొట్టారు. ఆ లాఠీ పట్టుకొని కొట్టేశారన్న, బాగా కొట్టేశారు. నాకు స్పృహ లేదు, స్పృహ లేకుండా నేను పడిపోయి నన్ను ఇంకా బాగా కొట్టేసి రాడ్లతో కట్టలతో కొట్టేసి నా పక్కన పడేసరికి ఈలోపు మా అమ్మోళ్ళు వచ్చారన్న. పిల్లలు వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఇలాగా నన్ను బాలు అని పిలుస్తారన్న మా ఊరు. ఇలా బాలు అని చంపేస్తున్నారు అని మా అమ్మకి చెప్పుకొని మా అమ్మ పరిగెట్టుకుంటూ వచ్చి నన్ను లేపినాను. మీ అబ్బాయిని అక్కడ కొట్టి పాడేసేసారు, చచ్చిపోయినట్టున్నాడు, వెళ్ళండి అని అంటే ఇంకప్పుడు మేము పరుగులెట్టుకుని వెళ్ళేవాడిని. వెళ్ళేటప్పటికి ఇంటి పక్కనే పడేసి ఉన్నాడండి, ఇంకా శవమేలే పడిపోయి ఉన్నాడు. తీసుకొస్తాకి వెళ్తుంటే మా మీద కూడా వచ్చేసారండి. పిల్లోడిని జీతి తీసుకొచ్చి ఇప్పుడు ఎదర తీసుకొస్తుంది. ఏంటండి సార్ గారు ఏంటి అన్నయ్యం ఏంటి కొట్టి పడేస్తున్నారంటే ఇంకా వాళ్ళు దాడి చేత మెదడుకు వచ్చేసారు, తవ్వురుకుంటూ వచ్చేసారు. మేము ఈవిడ పిల్లల్ని తీసుకుని వస్తుంది, నేను అడుగుతున్నాను వెళ్ళి అంటే పోలీసులు ఉన్నారు కాబట్టి అడుగుతాకి వెళ్ళాను, లేకపోతే నేను అడుగుతాకి వెళ్ళను. ఎందుకంటే ఆ క్షణంలో నేను అడిగితే అక్కడ సరిపోను, అక్కడ వాళ్ళు అంత ఇదిగా ఉన్నారు కాబట్టి. పోలీసులు అడుగుతుంటే పట్టుకుని అక్కడి నుంచి తవ్వురుతూ మొదలెట్టారు. మా ఊరు చిన్న వంతులు ఉందండి అక్కడ, ఆ వంతుల కాడికి తవ్వురుకుంటూ వచ్చారు. ఎవరి కాళ్ళు ఇటు కాడితే అటు పారిపోయారు. ఒకళ్ళు దాకున్నారు, ప్రాణ భయంతో వచ్చి అక్కడ దాకా ఆ వంతుల దాకా వచ్చి కరెక్ట్గా ఎస్ఐకి వాళ్ళందరూ చూసి ఇక్కడ ఏం చేయలేదు. నాకు అదే బాధ కలిగింది. ఇప్పుడు ఇక్కడ అదే ఆలోచిస్తున్నాను నేను, ఏం చేయలేకపోయారేంటి వాళ్ళు ఉండుకాడని. పోలీసులు అదే మాట నేను తెల్లారాక వాళ్ళని అడిగాను, ఏంటి సార్ మీ ముందు ఇప్పుడు మేము ఏదో న్యాయం కోసం వెళ్తుంటే మమ్మల్ని ఆపుతున్నారు, ఆ రోజు మీరు ఆపలేకపోయారేంటి? మీరు మిమ్మల్ని బతకనమ్మ, మేము మా జోలికి వస్తే మేము రౌడీ వేసం లాగానే మాకు జోలికి వస్తే రౌడీలు చూస్తే ఎలా భయపడాలో మమ్మల్ని చూస్తే మీరు అలా భయపడాలి అని ఇంక మమ్మల్ని పరుగులు ఎత్తిచ్చేసారండి. మా ఊరు వంతుల దాకా పరుగులు ఎత్తిచ్చేసారండి. ఇంకా మా పిల్లలను కూడాను చెట్లలో నుంచి బయట నుంచి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసేవండి, గవర్నమెంట్ హాస్పిటల్కి. మాకు మామూలుగా అయితే 5 నిమిషాలండి హాస్పిటల్కి వెళ్ళడానికి. ఆ రోజు అయితే ఇంకా దొడ్డుదారుల నుంచి తీసుకెళ్ళడం వల్ల గంట పట్టిందండి. అప్పటికి పిల్లల కండిషన్ కూడా బాగా సీరియస్గా ఉందండి. ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత
ఇక మరి ఇక్కడ ఏం జరిగింది అన్నది ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా చాలామంది దెబ్బలతోనే ఉన్నారండి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఇంకా రాళ్ళతోటి రాళ్ళండి ఇంతలో రాళ్ళతో ఇసిరేయటం, వాళ్ళని ఎలా పడితే అలా కొట్టేయటం చాలా చేశారండి. వాళ్ళు ఉండే కడ జరిగితే ఏంటండి అసలు వాళ్ళు ఉండి కళ్ళ ముందు అలా ఉండి దేనికున్నారు వాళ్ళు బొమ్మ ఊరేగింపెత్తున్నారని వాళ్ళు ఉన్నారు ఆ టైంకి. లేకపోతే వాళ్ళు లేకపోతే ఒకవేళ బొమ్మ ఊరేగింపు లేకపోతే ఇక అంతే కదండి పరిస్థితి. ఇప్పుడు అలా కొట్టుపడేశారు అక్కడ. అదే లేచి ఉండి ఇంకా లేచి పోపుంటే దేనిచ్చి నరికేసాడు దేనిచ్చి చంపేసాడు తెలుసు కదండి. ఆ బాధ ఎవరికి ఉంటుందండి? మాకు ఉంటుందండి. ఇప్పుడు అజయ్ అన్న ఉన్నాడు, ఇతను కూడా ఆ టైంలో అక్కడే ఉన్నాడు కదా. నీ పేరు? భరత్. సో భరత్, ఏం జరిగింది? నువ్వు అక్కడ మీ అక్కను కొడుతున్నారంట, మీ నాన్నగారేమో లేట్గా వచ్చారంట అక్కడికి. అదే టైంలో నేను కూడా లేట్గానే వచ్చాను. కటింగ్ అని వెళ్ళి వచ్చాను. కటింగ్ వెళ్ళి వస్తుంటే గొడవ అవుతుందని మా ఫ్రెండ్ చెప్పాడు. బాలు వెళ్తుంటే మా అక్క నేను మా తమ్ముడు కొట్టన్నారు. నువ్వు చూసావా కొడతాం? కొడతాను చేసి షర్ట్ చింపి అప్పటికే కోసారు నేను వచ్చేటానికి. అండ్ పంపించేసాను. ఆపునందుకు మా అక్కను కొట్టేస్తుంటే నేను వెళ్ళాను. నన్ను రాడ్లు ఇచ్చి కొట్టేసారు. నిన్ను కూడా కొట్టారా? నన్ను కూడా కొట్టారు. దెబ్బలు ఏమైనా ఉన్నాయా? చూపించు. ఇది యాక్చువల్గా 5వ తారీఖు జరిగితే ఈరోజు వీఆర్ అట్ 9th సెప్టెంబర్ 9th. అంటే 4 రోజుల తర్వాత కూడా ఇట్లా కవిలిపోయి ఉందంటే, కందిపోయి. జస్ట్ ఇమాజిన్ ఎలా కొట్టుంటారని. ఆల్రైట్, అంటే మరి పోలీసులు నిద్రపోతున్నారా, గుడ్డిగాడి పళ్ళు తోముతున్నారా ఏంటో నాకు తెలియదు, కానీ దిస్ ఈజ్ అన్ అట్రాషియస్ ఇన్సిడెంట్ దట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షుడ్ లుక్ ఇన్ టు. ఇలాంటి దారుణమైన నేరాలు జరిగినప్పుడు ఇంకా కూడా నేరస్తుల్ని పట్టుకోకపోవడం అనేది, మరి దాన్ని ఎలాంటి మెసేజ్ మనం సొసైటీకి ఇస్తున్నామో పోలీసులే ఒకసారి అర్థం చేసుకోవాలి. సో హియర్ వీ హ్యావ్ వన్ మోర్ విక్టిమ్. ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఈయన కూడా అక్కడ ఉన్నారంట, ఈయన మీద కూడా దాడి జరిగిందంట. సో లెట్ us టాక్ టు హిమ్. అన్న, మీ పేరు? నా పేరు సదర్ నాగరాజ్ అండి. నాగరాజ్ గారు, ఓకే. ఏం జరిగింది ఆ రోజు? మీరు ఎక్కడ ఉన్నారు అప్పుడు? నేను ఆ రోజు ప్యాకింగ్కి వెళ్ళి వస్తున్నానండి. ఎన్నింటికి? కూలి పనికి. సుమారు 8 ఆ టైం అవుతుంది. వచ్చేటప్పటికి గొడవ జరుగుతుందండి. గొడవ జరిగేటప్పటికి చూస్తే మా ఊడిని అక్కడ రక్తం మడుగుల్లో కొట్టి పడేసి ఉన్నారు. ఎవర్రా కొట్టుకుంటున్నారు ఎవరా అని గమ్ముని వెళ్ళి అంటే మీరు వచ్చేటప్పటికి అక్కడంతా క్లీన్గా లేదు, ఉన్నారు అక్కడ జనం ఉన్నారు. నేను బండి ఆ పక్కన ఆపి దిగి వెళ్ళి చూసేటప్పుడు మా ఊడు రక్తం మడుగుల్లో ఉన్నారు. వీళ్ళందరూ చుట్టుముట్టేసి ఉన్నారు. కుర్రోని బాలాట ఆడేస్తున్నారు. అవునా? బాలాట ఆడేస్తున్నారు. అరే పోనీరా చచ్చిపోతారు ఎవడరా అనుకుని వెళ్ళేది చూసేటప్పటికి మా కుర్రోడు. ఆయన వెళ్ళి ఒక వెళ్ళేదాకా కూడా మీకు తెలియదు మీ వాడని? మా వాడని తెలియదు. సో అటు ఇటు జనం మొత్తం జరుగుతుంటే ఒక 400 మంది జనం ఉన్నారు. మొత్తం కాపు కులానికి చెందిన వాళ్ళే. మాకు తెలిసిన వాళ్ళు అయితే అక్కడ మినిమం ఒక 50-60 మంది ఈ ఏరియా వాళ్ళు. కత్మా వాళ్ళు మొత్తం బయట వాళ్ళే. నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి రే ఎవరరా ఏంట్రా అంటే, ఈ నా కొడుకు నేసేయండి, లంచోడికి మాల నా కొడుకు అన్నవాడు బతకనియొద్దు, తలకాయలు తీసేయండి నా కొడుకుని ఈ రోడ్డు అంటే వెళ్తా అన్నారు. ఎవడన్నాడు? పూర్ణ అన్నవాడు, కొల్లిబాబు అన్నవాడు. పూర్తి పేరేంటి? తులసి పూర్ణ చంద్రరావు. అయితే వాళ్ళ పేర్లు మాకు పూర్తిగా అంతగా తెలియదు సార్. చూస్తాం, మామూలుగా నిక్నేమ్తో పిలుచుకుంటాం. పూర్ణను లేకుంటే మామూలు పేర్లే. ఆధార్ కార్డులు అయితే పేర్లు మాకు వీధులు వెళ్తే తల తీసేస్తారా? తలలు తీసేస్తాం, నా కొడుకులు పట్టుకోండి అని చెప్పని ఇదిగోండి కర్ర దెబ్బ భుజం మీద, భుజం మీద. వాళ్ళలోనే అందరి పేర్లు చెప్తా, నాకు తెలిసిన ఇంటి పేర్లు అయితే తెలియదు. ఇదిగోండి, ఇది ఇక్కడ చోట కొట్టారు. ఇదిగోండి, ఇది కమిలిపోయింది. ఇగో రాళ్ళతో ఇసిరారండి ఇక్కడో చోట. ఇదిగోండి, ఇదొకటి కొట్టి ఈ మాల నా కొడుకుల్ని ఈ రోడ్లు అంటే వెళ్తే తలకాయలు తీసేయండి రా నా కొడుకులని కత్తులు తీసి, ఇంకా దొరకనోళ్ళు ఇదిగోండి ఒక ఫోటో ఒకటి ఉందాడిది. ఈ ఆడపిల్లల్ని లాక్కెళ్ళిపోయి ఆడిష్టాసారంగా చేతంటే పట్టుకుంటే నన్ను పట్టుకుని ఇదిగోండి పేర్లు అయితే కొన్ని చెప్పాము. వీడి పేరు సురేష్ అండి. లక్షణ ఏలూరు రోడ్లో ఉంటాడు. ఈ గొడవలో గొడవకి సంబంధం, వీడు బాబీతో ఉంటాడండి. బాబీకి రైట్ హ్యాండ్ వీడు. ఆడ చేసే దందాలన్నింటిలో ముందు ఈడే ఉంటాడు. వాళ్ళ పేర్లన్నీ చెప్పమంటే చెప్తానండి. చెప్పండి, ఏమైంది? భయం ఏంటి? పూర్ణ కొడుకు పూర్ణ మేనల్లుళ్ళు ఇద్దరు. టాపీ మేస్త్రి కుర్రోళ్ళు, బాలు అన్న కుర్రోడు ఒకడు, రాజేష్ అన్న కుర్రోడు ఒకడు. తర్వాత మా రోడ్లో బడ్డీ కొట్టు ఉందండి, ఆడిని ఆర్బీఓ బోర్బీ అంటారు. ఉప్పర పందిలాగా ఇంత ఎత్తున ఉంటాడు, ఇంత బోర్ని బాగా బలిచిపోయి ఉన్నాడు ఈ రాజకీయం వచ్చాక. ఆడొకడు సార్ జేపీ అంటారు సార్ అది. మరి అయితే పేర్లు పూర్తి పేర్లు అయితే మాకు తెలియదు. ఎవడైతే అండి బొచ్చులే కానీ
తర్వాత కొంతమంది పేర్లే మనుషులు చూస్తే గుర్తుపడతాం, వేరేగా పోలీసు వారికి అందించాం పేర్లు అయ్యి. ఈ పేర్లన్నీ తీసుకోకుండా ఒక 80 పేర్లే యాడ్ చేశారు వాళ్ళు. ఓకే, ఉన్న వాళ్ళు పేర్లన్నీ ఎవరి పేర్లు తప్పించారు? కొన్ని మెయిన్ పేర్లు ఉన్నాయండి. ఇంకా బాబీ అన్నవాడు అరెస్ట్ అవ్వలే. ఇంకా ఇప్పుడు ఈ శివ అన్నవాడు, మెకానిక్ శివ అన్నవాడు ఇంకా అరెస్ట్ అవ్వాల. కస్టడీలోకి తీసుకున్నారు కానీ ఇంకా అరెస్ట్ చేయలేండి. కొంతమందిని కస్టడీలోకి తీసుకున్నారు, బందరు పంపించాను అంటున్నారు. ఉన్న వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఇదిలో? అంటే మాలోళ్ళు అంటే అంత లోకువా? రోడ్లు అంటే వెళ్తే తలకాయలు తీసేస్తారా? మేము తెల్లారులు అయితే పొట్ట తిప్పలకే 4-5 కిలోమీటర్లు బళ్ళ మీద వెళ్ళి పొట్ట తిప్పల కోసం నైట్ అనక పగలనక కష్టపడుకుని వస్తాం, ఒక్కొక్కలే వస్తాం. అంటే ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకి వెళ్ళేటప్పటికి చంపేయమని ఎవరైనా చెప్పారా, లేదంటే వీళ్ళ ప్లాన్తోనే చేస్తున్నారా అన్నది మాకు తెలుస్తలేదు. నిన్న మేము ఊళ్ళో ఒక కమిటీ వేసుకుని మాట్లాడుకున్నామండి. బయటికి వెళ్ళి రవస చేసుకునే కంటే మనం మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వద్దామని ఒక 6 కమిటీ కుర్రోళ్ళని ఎన్నుకున్నామండి. ఈ లోపలే ఎలా బుర్ర చుమ్మారు, వాళ్ళకేమో కేసు వెనక్కి తీసేసుకున్నారని, మా 6 10 లక్షలు మాకు ఇచ్చేసారని కొంతమంది బుర్ర జుమ్మేసి వాళ్ళ వచ్చిన వాళ్ళ క్యాస్ట్ వాళ్ళే వచ్చి కొంతమందిని రెచ్చగొట్టేసి వెళ్ళిపోయారు. మరి ఎమ్మెల్యే గారు ఈ రోజు వస్తానంటున్నారు. ఎమ్మెల్యే గారిని మేమే అడుగుతాం, మా 6 ఏమన్నా ఇచ్చారా? మేము దెబ్బలు తిన్నందుకు పెద్ద రకానికి మాకు లంచం పెట్టి ఏమన్నా ఇచ్చారా ఎమ్మెల్యే గారు? అది మేము వాళ్ళని అడుగుదాం అనుకుంటున్నామండి. ఇంతకు ఏం నిర్ణయించుకున్నారు మీరు? కమిటీ ఏదో అన్నారు. మేము కమిటీ అయితే మా వాళ్ళందరూ కలిపి మమ్మల్ని ఒక 6 పెట్టారు సార్. పెడితే మేము మాలోళ్ళ కోసం మేము ఏదైనా చేస్తాం, మేము చచ్చిపోతాం, అంతేగాని కేసులు మాత్రం వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు. ఊరు ఉన్న మాలోళ్ళందరికీ ఇదే చెప్పటం, మా 6 తీసుకున్న నిర్ణయం, ఆ ఇంటోళ్ళు తీసుకున్న నిర్ణయం, కేసులు అన్నాయి రాజీ అవటం లేదు. కులం కోసం చస్తాం. మమ్మల్ని కులం గురించి తిట్టారు కాబట్టి ఊరందరి కోసం మేము చస్తాం, మా మాలల కోసం మేము చస్తాం అవసరమైతే. దానికి మాత్రం మేము గ్యారంటీ. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న, మీరు వింటున్న ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరూ కూడా ఎవరితో కాంప్రమైజ్ కాలేదు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని మాత్రమే వీళ్ళు ఇప్పటికీ అడుగుతున్నారు, వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం మాత్రమే జవాబు చెప్పాలి. పికెట్లు పెట్టేసి 144 సెక్షన్లు కర్ఫ్యూలు పెట్టేస్తే జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుతుందా? ఒక 100 మంది పోలీస్ పహారా పెట్టేస్తే మొత్తం ఈ గూడెం చుట్టూరు కూడా ఏం న్యాయం చేస్తున్నట్టు మనం ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తే ఇక్కడ కుర్రాళ్ళు కొంతమంది కూర్చున్నారు. జస్ట్ సో యు నో, వీళ్ళందరూ కూడా ఆ రోజు తర్వాత దేవర్ టెరిఫైడ్, చాలా భయపడిపోయారు. భయపడిపోవటం అంటం కంటే కూడా అలర్ట్ అయ్యారు. వీళ్ళని అసలు ఈ రోడ్డు మీద కూడా వస్తే తలలు తీసేస్తామని కులం మదం పట్టి, కులం అనే మలం మెదడులో ఉన్న ప్రతి పోరంబోకు నా కొడుకు మాట్లాడుతున్నప్పుడు మరి వాళ్ళతో మాట్లాడాలి కదా, వాళ్ళని డీల్ చేయాలి కదా, రైట్? అట్లా డీల్ చేయడం కోసం వీళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఎందుకున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకున్నారండి. మళ్ళీ చెప్పండి. నైట్ చాలా మంది ఉన్నారనే, ఇంకా ఎక్కువ మంది కూర్చున్నాం ఇక్కడ. అసలు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ అంటే వాళ్ళు వచ్చి కర్రలు ఇచ్చుకొని వచ్చేస్తున్నారనే ఊర్లోకి. అవునా? అంటే జరిగిన తర్వాత కూడానా? అవునండి. అవునా? సో ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చోటానికి మెయిన్ కారణం ఏంటి బ్రదర్? ఎందుకు కూర్చున్నారు ఇక్కడ మీరు? వాళ్ళు ఏంటంటే అన్న, కొల్లి బాబీ అనే వ్యక్తి డ్రోన్లు వదులుతున్నాడు అన్న మా ఊరి మీద. డ్రోన్ వదులుతున్నాడు. డ్రోన్లు వదిలి మేము జనం ఎక్కువ లేకపోతే వాళ్ళు మా మీదకి దాడికి సిద్ధమవుతున్నారు. అంటే నేను ఇవన్నీ వింటుంటే నాకు చాలా షాకింగ్గా అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇప్పటికీ 2025 సంవత్సరంలో ఉంటే మనం ఒక వర్గం మొత్తాన్ని, అంటే నాదే క్యాస్టు వీళ్ళదే క్యాస్టు కాసేపు పక్కన పెడదాం, మనందరం మనుషులం కదా, వీళ్ళ మీద ఒక కుల వివక్ష చూపించడమే కాకుండా ఎంత నీచంగా మీ బుద్ధులు ఉన్నాయిరా? మీరు మనుషులేనా? మీరు మనుషులకు పుట్టారా? నువ్వు తుప్పలకి ఏమన్నా పుట్టారా? మనుషులకే కదా పుట్టింది, మిమ్మల్ని కన్నది కూడా తల్లిదండ్రులే కదా. అరే అసలు ఇంత క్రిమినల్ మైండ్లు ఏంటరా అయ్యి? డ్రోన్లు వేసి చూస్తారా మీరు మనుషులు ఉన్నారా లేదా అని? లేకపోతే వచ్చి చంపేస్తారా? సార్ పవన్ కళ్యాణ్ గారు మనకి ఇలాంటి కనపడవా? ఇలాంటి వినపడవా? చూద్దాం సార్, మీరేం రెస్పాండ్ అవుతారో చూద్దాం. ఇక్కడ ఆ దాడి జరిగినప్పుడు ఉన్న వాళ్ళల్లో ఎవరన్నా ఉన్నారా? అంటే ఆ అటాక్ జరిగినప్పుడు మీలో ఎవరున్నారు ఇక్కడ? నువ్వా? కూర్చో కూర్చో
బయట వినిపిస్తున్న టాక్ ఏంటంటే మీరు వెళ్ళి హార్న్ కొట్టి కావాలని అక్కడ రెచ్చగొట్టారనేది కొంతమంది చెప్తున్నారు. ఆర్న్ కొట్టామంట, అంతే హార్న్ కొట్టామని అంతేనని పోలీసులు అన్నారు వెళ్ళిపోండి అన్నారు. అయితే మేము వచ్చేద్దామని. హార్న్ ఎందుకు కొట్టారు? రెచ్చగొడతానుగా. రెచ్చగొడతా కదా ఏం కాదని అడ్డున్నారు. అది ఏ మాట కాదు చెప్తలేదని. అంటే వెళ్ళమంటారా వద్దంటారా మాట చెప్తే వచ్చేస్తాం. అచ్చా ఓకే, మీరు అక్కడ ఆగిపోయి ఉన్నారు, వాళ్ళు కదలట్లేదు, అటు ఇటు మూవ్ అవ్వట్లేదు, సో మీరు హార్న్ కొట్టారు. ఎంత కేకేసినా వినపడతలేదని హార్న్ కొడితే పోలీసులు అన్నారు వెళ్ళిపోంటారు. అంటే సర్లే అని చెప్పి ఇలా తిప్పుతున్నా. నా కొడకల్లారా మేము ఇటు రావద్దని చెప్పాంగా, ఇటు అడిగెడితే మెడగలు లేవదాం అని చెప్పాంగా అని చెప్పి పూర్ణ వాళ్ళ అబ్బాయిలు కొల్లి బాబీ దగ్గర ఉన్నాడు. బాబీ ఉన్నాడా? ఉన్నాడని నేను ఒక వీడియో చూసాను. బాబీ నేను లేను అక్కడ, జరిగిన తర్వాత అక్కడికి వచ్చానని చెప్పని పత్తి కింద మాట్లాడుతున్నాడు. లేదనే అక్కడే ఉన్నాడని. అయితే అని తిప్పుకొని వచ్చేస్తంటే వాళ్ళని పాడేసి మమ్మల్ని తన్నేసి కింద పాడేసి లోపలికి తీసుకెళ్ళిపోయారని. పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోయారని లోపలికి. వాళ్ళ గుంపులోకి ఈడ్చుకెళ్ళిపోయారు. నన్ను వాళ్ళ అక్కనైతే తన్నేసారని. ఇంకా మా స్కూటీ కాడ అక్కడ వదిలేసి ఇద్దరం పరిగెత్తుకుంటూ వచ్చామని. పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ మా ఊరోళ్ళకి చెప్తే మా ఊరు వెళ్తే ఒక 20 మంది మమ్మల్ని ఇక్కడ రాయలు వేసుకొని కొట్టేసి తోరేసారని ఊర్లోకి. తోరేసి వాళ్ళు ఎంతమంది వెళ్ళారు? మేము ఒక 20 మంది 30 మంది వెళ్ళామని. వాళ్ళు మొత్తం 200-300 మంది ఉంటారు. వాళ్ళు మమ్మల్ని తోరేసారు అని చెప్పేసి ఇంకా వెళ్తే మమ్మల్ని అక్కడ కొట్టేస్తారని ఊర్లో అలాగే కూర్చున్నామని. ఆ బాబీ అన్న అతను డ్రోన్లు లేపుతున్నాడని. నైట్ అంతా భయం వేసి పడుకోలేదని. ఇంకా అప్పుడు నుండి ఇప్పుడు దాకా మేము నైట్ అంతా పడుకుంటలేదని. అవును, ఇందాక ఏదో చెప్తున్నావు, ఎవరు లేరు ఇక్కడ, ఏంటంటే రాత్రి అంతా మెలకుగుండి మిగతా వాళ్ళు ఇప్పుడు పడుకున్నారని. కొంతమంది పడుకున్నారని, ఒక గంట పడుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కూర్చున్నామని. అదే జరిగింది. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు ఇక్కడ ఒక కమ్యూనిటీ పోలీస్ లాగా వీళ్ళంతటి వీళ్ళే పెట్టుకొని వీళ్ళు అంటే సో ఈరోజు సెప్టెంబర్ 9, 2025 సెప్టెంబర్ 5, 2025 గణేష్ నిమజ్జనం రోజు జరిగిన గొడవ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎప్పటిదాకా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నిందితుల్ని అరెస్ట్ చేశామని చెప్పినా సరే ఎవరిని అరెస్ట్ చేశారనేది ఇప్పటికీ బయట పెట్టాల. ఎఫ్ఐఆర్ కాపీలు మాత్రం లీకులు వచ్చినాయి బయటికి. కొల్లి బాబీ అనే వ్యక్తి ఇక్కడ అరాచకాలు చేస్తున్నాడు, కులం పేరుతో తిడుతున్నాడు, మమ్మల్ని రోడ్డు మీదకి వస్తే మిమ్మల్ని నరుకుతామని చెప్పని అంటున్నాడు అని చెప్పని అతని మీద చెప్తే ఇప్పటిదాకా ఈరోజు సెప్టెంబర్ 9, 2025 చెప్పాను 2:10 ఇప్పటిదాకా కూడా బాబీని అరెస్ట్ చేయాల. ఒకవేళ చేసినట్టయితే ఎక్కడా ప్రకటించాల, ప్రెస్ మీట్ ముందు పెట్టాల. వంగవీటి మోహన్ రంగ గారు అంటే మాకు కూడా గౌరవం ఉంది. అలాంటి వ్యక్తి మీద మట్టి పూయటం చేసిన ఉన్మాదుల్ని ఖచ్చితంగా పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి. ఒక విగ్రహానికి జరిగిన ఆ పూసిన మట్టికి సంబంధించి మన ప్రభుత్వంలో, మన పోలీసు వ్యవస్థలో మన ఎమ్మెల్యే గారు అయితే వచ్చి పాలు పోశారు, పాలాభిషేకం చేశారు. అంతేనా? పాలాభిషేకం చేశారు, రైట్. అలాంటి మన ఎమ్మెల్యే గారు ఈ రోజు దాకా కూడా జరిగి 5 రోజులైనా సరే ఇక్కడికి రాకపోవటం మీ యొక్క మంచితనానికి నిదర్శనం అని నాకు అనిపిస్తుంది, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కేస్. ఇప్పుడు మనం పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా అక్కడ సిఐ గారు ఉంటే సిఐ గారు, ఎస్ఐ గారు ఉంటే ఎస్ఐ గారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే వీళ్ళు చెప్పిన వర్షన్ ఏదైతే ఉందో వాళ్ళు అరెస్ట్ చేయలేదా, నిజంగా అరెస్ట్ చేయలేదా, చేయకపోతే ఎందుకు చేయలేదు, అంటే ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు పోలీసులు అనేది వాళ్ళతోనే అడిగి తెలుసుకుందాం. దట్స్ ఆల్ ఫ్రమ్ ప్రశ్న ఫ్రమ్ దానగూడెం. లెట్స్ గో టు పోలీస్. మేము డిఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది. అయితే డిఎస్పీ శ్రవణ్ కుమార్ గారు ఏ ప్రశ్నకి కూడా సమాధానం చెప్పడానికి విముఖత చూపించారు. అంటే మేము అడిగిన ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పలేదు. ద మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఈ దళితులందరూ కూడా కేవలం దీన్ని ప్రేరేపించింది, అక్కడ వాళ్ళందరినీ పురుగొల్పింది కొల్లి బాబీ అని ఎవరైతే అక్కడ ఉన్న గల్లీ లీడర్ ఉన్నాడో అతనికి ఆ లోకల్ ఎమ్మెల్యే అయిన కామినేని శ్రీనివాస్ గారి సపోర్ట్ ఉంది అని చెప్తున్నారు. అతని గురించి మేము పోలీసుల దగ్గర ప్రస్తావించినప్పుడు అతన్ని కూడా అరెస్ట్ చేస్తాం అని చాలా క్యాజువల్గా చెప్పడం జరిగింది. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్, సార్, ద పీపుల్ ఆఫ్ కైకలూరు, ద దళిత్స్ ఆఫ్ కైకలూరు ఆర్ ఎక్స్పెక్టింగ్ అ స్ట్రింజెంట్ పనిష్మెంట్ అండ్ స్ట్రింజెంట్ యాక్షన్ టు ద అక్యూజ్డ్. అయితే ఎవరెవరిని అరెస్ట్ చేశారు, ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు అనేది ఎప్పటికీ కూడా పోలీసులు ఓపెన్గా చెప్పట్లేదు. మేము ఎవరి మీద అయితే కేసులు ఫైల్ అయినా వాళ్ళందరిని అరెస్ట్ చేసామని చెప్తున్నారు, కానీ ఎవరిని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసిన వాళ్ళు ఎక్కడున్నారు అనేది కూడా పోలీసులు చెప్పట్లేదు. వై ద పోలీస్ ఆర్ బీయింగ్ నాట్ ట్రాన్స్పరెంట్ అనేది ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి, మన హోంమంత్రి వంగలపూడి అనిత గారికి, అక్కడ ఉన్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారికి, మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే తెలవాలి. కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది.
దళితుల మీద దాడి చేస్తుంటే మనం చూస్తూ ఊరుకుంటామా? ఊరుకోం అని ఎలక్షన్లకు ముందు మాట్లాడిన ఆ గొంతు ఇప్పుడు ఎందుకు పగలటం లేదు అని అక్కడ ఉన్న కైకలూరులో ఉన్న దళితులందరూ అడుగుతున్నారు. దళిత సమాజం అడుగుతుంది. దళితులు అంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది. మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్, ఎస్సీ ఎస్టీ చైర్మన్ ఏం చేస్తున్నారు? అసలు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ అనేది నిద్రపోతుందా? ఇది మేము అడుగుతున్న ప్రశ్న కాదు, కైకలూరులో ఉన్న దళిత సమాజం అడుగుతున్న ప్రశ్న. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన దళితులు అడుగుతున్న ప్రశ్న. ఒక మోకగా వచ్చి విత్ స్టిక్స్ ఒక ప్లాన్డ్గా ఒక దళిత వాడ మీద దాడి చేస్తే అక్కడ ఉన్న నాయకులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు, మీడియా ఇంక్లూడింగ్ దళిత వర్గాలు ఎందుకు చప్పుడు చేయట్లేదు అని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా బిక్కుమంటూ బ్రతుకుతున్నారు. వాళ్ళకి వాళ్ళే పహారా ఇచ్చుకుంటూ పిల్లలు రాత్రింబగళ్ళు షామ్యానా కింద కూర్చొని దాడి జరుగుతుందేమో అని భయంగా కూర్చుంటున్నారు, గస్తీ కాస్తున్నారు. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈజ్ లివింగ్ ఇన్ పీస్ అండ్ హార్మనీ. కాపులను మాత్రం మేము తప్పు పట్టట్లేదు, కాపు కులాన్ని తప్పు పట్టట్లేదు. కానీ మన కులంలో ఒకడు తెగబడి మనిషిని మనిషిలా చూడకుండా కులం అనే మలం మెదళ్లలోకి ఎక్కించుకొని వాళ్ళ మీద విచక్షణారహితంగా దాడి చేస్తుంటే ఆ క్రిమినల్ని మన కులం కాబట్టి వదిలేద్దామా? ఆలోచించుకోండి. చివరిగా ఈ గ్రౌండ్ రిపోర్ట్ ఒక రాత్రికి సంబంధించిందో, లేదా అజయ్ మీద జరిగిన దాడికి సంబంధించిందో, లేదా దళిత వాడల మీద ఇప్పటికీ జరుగుతున్న వివక్షకు సంబంధించిందో కాదు. ఇది కుల వివక్షని ఇంకా వెచ్చలవిడిగా మన వీధుల్లో తిరగనిస్తున్న ఈ సిస్టమ్కి సంబంధించిన విషయం. మనుషులని మనుషుల్లాగా చూడకుండా మనుషులకి కులం ఆపాదించి ఆ కులం అనే మలం మెదళ్లలోకి ఎక్కించుకున్న కులోన్మాదులకి సంబంధించిన విషయం. కైకలూరు దళితులు అడుగుతున్నారు, ఈ సిస్టమ్ నిజంగా మా వైపు నిలబడుతుందా లేదా? ఈ సిస్టమ్ క్రియేట్ చేసిన ఈ మౌనం ఏదైతే ఉందో, ఈ మౌనం మా రోదనలని తుదముట్టిస్తుందా, మా రోదనలని అణచివేస్తుందా అని. ఈరోజు చాయిస్ మీది మాది. మనం ఎటువైపు నిలబడుతున్నాం? టుడే ద చాయిస్ ఈజ్ ఆర్స్. మీది నాది నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత. ఈ విషయాన్ని నాకు సంబంధం లేదు అని వదిలేద్దామా, లేదా డిగ్నిటీ అనేది కేవలం ఒక కళ మాత్రమే కాదు, అది మనందరికీ ఉన్న హక్కు అని గుర్తు చేద్దామా?